నెక్స్ట్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిండు. ఏమని? మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, రుణమాఫీ అమలు చేశాం, త్వరలో 2 లక్షలు దాటిన వారికి కూడా చేస్తాం. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల వరకు పంటల రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 27 రోజుల్లోనే 22,67 మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కింద 17,869 కోట్లు జమ చేశాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే అతిపెద్ద పంట రుణమాఫీ. 2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న రైతులకు త్వరలో మాఫీ అమలు చేస్తాం. కాంగ్రెస్ గ్యారంటీ బంగారు గ్యారంటీ అని రైతులు విశ్వసిస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. అందులోని అంశాలను ఎక్స్ వేదికగా వెల్లడించారు. మహారాష్ట్రలో శనివారం జరిగిన ఒక బహిరంగ సభలో మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని, దాని అమలు కోసం రైతులు ఇంకా ఎదురు చూస్తున్నారన్నారు. మీ ప్రకటన నాకు బాధ కలిగించింది. అది వాస్తవ విరుద్ధంగా ఉన్నది. మీకు పూర్తి నిజాలను గణాంకాలు సహా వివరిస్తున్నాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవంతంగా రుణమాఫీ అమలు చేసింది. మొదటి విడత కింద 18వ తేదీన 11,34,412 మందికి లక్ష వరకు 6,034 కోట్లను, రెండో విడతగా జూలై 30వ తేదీన 6,40,823 మందికి 1,50,000 వరకు 6,190 కోట్లను, మూడో విడతగా ఆగస్టు 15వ తేదీన 4,46,832 మందికి 2 లక్షల వరకు 5,644 కోట్లను మాఫీ చేశాం. మొత్తంగా 22,22,067 మందికి 17,869 కోట్లు మాఫీ చేశాం. ఇది రైతు సంక్షేమం పైన మా అంకిత భావాన్ని చాటుతోందని దృఢంగా విశ్వసిస్తున్నా. రైతులపైన ఆర్థిక భారం తగ్గించి అప్పుల ఒత్తిడి లేకుండా వారు రాష్ట్ర వ్యవసాయ ఉత్పాదకత పెంపుదలలో కీలక భూమిక పోషించేందుకు దోహదపడుతుందని నమ్ముతున్నా. 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులు అదనపు మొత్తాన్ని చెల్లిస్తే 2 లక్షలను ప్రభుత్వం జమ చేస్తుంది. కష్టజీవులైన రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిర్ణీత కాలపరిమితితో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్లో 26,000 కోట్లను కేటాయించింది. అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ చేసేందుకు 31,000 వెచ్చించేందుకు సిద్ధమైంది. మీ సహకారం, మార్గనిర్దేశం కావాలి. రైతుల సంక్షేమానికే మా ప్రాధాన్యం. వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా ఇద్దరం కలిసి అడుగులు వేద్దాం. రుణమాఫీకి సంబంధించిన అధికారిక సమాచారం మా ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్నది. మా పారదర్శకతను తెలియజేసేందుకు ఈ వివరాలు మీకు పంపుతున్నాను. రైతుల అభ్యున్నతికి మేము చేస్తున్న ప్రయత్నాలు మా చిత్తశుద్ధిని చాటుతున్నాయని బలంగా నమ్ముతున్నాను. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంలో మా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు మీ సహకారం, మార్గదర్శకత్వం కావాలి అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు గత కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే బెటర్గానే రుణమాఫీ చేశారు. దాంట్లో ఎవరు కాదనట్లే. ఆయన ₹1,00,000 రుణమాఫీ 4 విడతల్లో చేస్తా అని 99,999 దగ్గర కథం పట్టించిండు. రూపాయి రుణమాఫీ చేస్తే 3-4 వేల కోట్లు అవుతుంది, ఎందుకని అక్కడికి ఆపేసిండు. దానివల్ల చాలామంది రుణాలు పెరిగి 2 లక్షలు దాటినాయి. కొంతమంది రుణాలు అప్పటికే భారీ ఎత్తున అవ్వడంతో, ఎక్కువ అవ్వడంతో అసలు ఆన్నే ఉంది, వడ్డీ మాఫీ అయింది. ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు కొంత బెటర్గా దాదాపు ఒక 18,000 కోట్లు ఏదో రిలీజ్ చేసిరు. కానీ ఇంకా చాలామంది రైతులకు ఇంకా మాఫీ కాలే. మీరు చెప్తున్న 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే అండ్ ఆ పైన ఉన్న వాళ్ళకి మొత్తం 5 లక్షల మందికి రుణమాఫీ ఇంకా జరగలేదు. కొన్ని తప్పులు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైనా తుమ్మల నాగేశ్వరరావు గారే చెప్తున్నారు. ఇంకా చాలామందికి కాలేదు. రకరకాల కారణాల చేత ఆధార్ కార్డులో మిస్టేక్సో, బ్యాంకులో మిస్టేక్సో, ఆరు వాళ్ళు వేరే దేశాల్లో ఉండడమో, గల్ఫ్లో ఇంకెక్కడైనా నివసిస్తూ ఉండడమో, ఇట్లా రకరకాల రీజన్స్తో వాళ్ళ రుణమాఫీ కాలే. సో వాళ్ళని పూర్తి చేయండి. అందుకే ఇదంతా లొల్లెందుకు? మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను అంటుండే ఎవరు సగం మందికి రుణమాఫీ అయింది, ఇంకా సగం మందికి కాలేదని హరీష్ రావు అంటున్నాడు. ఈ లొల్లెంత ఎందుకు? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమంది రైతుల రుణాలు ఇంకా మాఫీ కావాల్సి ఉన్నది, ఎవరెవరి తప్పులున్నాయి, ఎవరెవరికి అవ్వలేకపోతున్నాయి. మీరు ఆల్రెడీ అగ్రికల్చర్ ఆఫీసర్లని ఒక యాప్ పెట్టినాం, ప్రతి ఇల్లు తిరుగుతున్నారు, మొత్తం డేటా అంతా తీసుకుంటున్నారు, వాళ్ళకు కూడా మాఫీ అవుతున్నదని చెప్తున్నారు కదా. ఎవ్రీ డే ఇంతమంది రైతులకు ఇంకా మాఫీ కావాలా, ఈరోజు ఇంతమందికి అయింది, ఈరోజు ఇంతమందికి అయిందని వైట్ పేపర్ రిలీజ్ చేయండి.